వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎప్పటిదాకా కార్తీక మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దీపారాధన ఎలా చేయాలి, శివారాధన ఎలా చేయాలి, కార్తీక దామోదర ఆరాధన ఎలా చేయాలి, ఇట్లాగా రకరకాలుగా చెప్పారు. కానీ అసలు కార్తీక మాసానికి ముగింపు ఎలా పలకాలి, ఇది నేను అడుగుతున్నా. మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా ఇది. ఎందుకంటే మీకు ఎక్కడా కూడా కార్తీక మాసంలో ఎప్పుడు ఏం చేయాలన్నీ చెప్తూ ఉంటారు. స్నానాలు, దానాలు, దీపాలు, మళ్ళీ ఉపవాసాలు, దాంతోపాటుగా క్షీరాబ్ది ద్వాదశి, ఇవన్నీ ఉత్థాన ఏకాదశి, ఇవన్నీ చెప్తారు. కానీ తర్వాత ఏమిటో ఏ రోజులు మనకు ప్రత్యేకంగా ఉన్నట్టుండవు. కానీ కృష్ణపక్షంలో చివరి 3 రోజుల్ని గో త్రిరాత్ర వ్రతం అంటారు. ఆ ద్వాదశిని గోవత్సద ద్వాదశి అంటారు. గోవత్సద ద్వాదశి అంటే ఆవు దూడతో ఉన్న ఆవుకు సంబంధించిన సేవ చేస్తుంది. గో త్రిరాత్ర వ్రతం, 3 రాత్రులు గోవుని సేవించుకునే వ్రతం ఒకటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇదంతా కూడా మనం ఇంతకుముందు ఒకసారి అనుకున్నాం. ఏమని? ఉత్తర దేశంలో కార్తీక మాసం ముందు మొదలవుతుంది మనకన్నా, అన్ని మాసాలు అంతే. అట్లా అయినప్పుడు మరి మనకి కదా కార్తీక మాసం అమావాస్య దాకా ఉండేది. అందువల్ల మన వాళ్ళే ఒక ముగింపుకు ఒక వ్రతం పెట్టేశారు, మంచి వ్రతం. ఇది అమావాస్య నాడు కానీ ఆ మర్నాడు కానీ చేస్తారు. పోలిని స్వర్గానికి పంపించటం. పోలి మంచి కథ కూడా ఉంటుంది కదా. కథ ఉందమ్మా. పోలిని స్వర్గానికి పంపేటటువంటి కథ. అంటే కార్తీక మాసం అంతా రోజు దీపాలు పెట్టాం, మర్నాడు కూడా పెట్టాలనిపిస్తుంది, లేకపోతే బోసిగా అనిపిస్తుంది, అయ్యో అని అనిపిస్తుంది. అట్లా కాకుండా ఆ మర్నాడు ఈ దీపాలను నీళ్లలో వదిలేస్తారు. తెల్లవారుజామున ఆ దీపం పెట్టి ఆ దీపాలన్నింటినీ గోదావరిలో వదలడం మనకి ఎక్కువ కనపడుతుంది. ఎందుకు గోదావరిలోనే వదిలినట్టుగా ఇక్కడ కనపడుతుందంటే, ఈ కథ జరిగిందంతా కూడా గోదావరి తీరంలో, నదీ తీరాల్లోనే ఆల్మోస్ట్ జరుగుతాయి. మా కథలే కాదమ్మా, మానవ సంస్కృతి వెళ్ళి విరిసిందే నదీ తీరాల్లో. ఎందుకంటే తాగడానికిను స్నానం చేయడానికి రెండింటికి నీళ్లు అందుబాటులో ఉన్న చోట ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడి నుంచి గొట్టాల ద్వారా అంత దూరం పంపించుకునే కన్నా నదికి దగ్గరగా ఉంటే ఏమిటి? అదే మనకు పద్యం కూడా ఉంది కదా, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడ తెగక పారు ఏరును ద్విజుడును చొప్పడిన యూర నుండు చొప్పడకున్నట్టు యూర జొరకము సుమతి అని. అంటే ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, అడ్డు ఆపు లేకుండా చక్కగా ప్రవహించేటటువంటి ఏరు దగ్గర ఉంటాం. అంచేత నదీ తీరాల్లోనే ఉంది. నాగరికతలు అన్ని దేశాలు చూసినా కానీ నైల్ నదీ నాగరికత ఏది చూసినా నదీ తీరాల్లోనే ఉంటాయి. ఎందుకంటే సుభిక్షంగా ఉంటాయి. వ్యవసాయం చేసినా నీళ్లు ఉంటాయి. ఒకవేళ వ్యవసాయం చేయకపోతే కూడా వాటంతటా పడి పెరిగినటువంటి పళ్ళ చెట్లు ఉంటాయి, ఏదైనా సరే. అందుకని ఆ నది కూడా గోదావరి తీరం. మిగిలిన చోట్ల ఎక్కడ వేరే కథల్లో ఇట్లా గోదావరి గురించినటువంటి మాట ఉండదు. ఈ గోదావరి తీరంలో ఒక చాకలి ఉంది. ఆ చాకలికి 5 కోడళ్ళు. 4 కోడళ్ళని బాగానే ముద్దుగా చూసుకుంది, 5వ కోడల్ని ఎందుకో దూరంగా పెట్టింది. ఈ చూసుకోవడం ఎట్లా అంటే, తెల్లవారుజామున కార్తీక మాసంలో నదీ స్నానానికి వెడుతూ 4 కోడళ్ళని తీసుకెళ్లేది, 5వ కోడల్ని తీసుకెళ్లేది కాదు. అలాగే వాళ్ళంతా దీపాలు పెట్టుకునేవారు, ఈ అమ్మాయిని దీపాలు పెట్టుకునే అవకాశం ఇచ్చేది కాదు. కంప్లీట్గా అవాయిడ్ చేసేసేది. చాలా బాధపడింది అమ్మాయి. నన్ను ఎందుకు వదిలేస్తున్నారు, వాళ్ళందరికీ పుణ్యం వస్తుంది, నాకు పుణ్యం లేదు అని అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయికి ఆలోచన వచ్చి వాళ్ళు గోదావరి స్నానానికి వెళ్ళగానే బావి నీళ్ళతో స్నానం చేసేది. మరి అత్తగారికి తెలియకూడదు కనుక పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి జాలిపడిన పత్తి తీసి దాన్ని ఇలా చేత్తో నలిపి మజ్జిగ చేసిన కవ్వం ఉంటుంది, చల్లకవ్వానికి దాచేది. దానికి కొంచెం వెన్న ఉంటుంది కదా అతుక్కుని, ఆ వెన్నతో తులసి దగ్గర దీపం పెట్టేది. దూరంగా వస్తున్న అత్తగారికి కనపడకూడదని దాని మీద బియ్యం వాడేసే బుట్టలు అని ఉంటాయి, వెదురుతో చేసినవి. ఆ బుట్టను బోర్లించేది. లోపలికి గాలి వెళ్ళాలిగా, బింది పెడితే గాలి ఆరిపోతుంది, దీపం ఆరిపోతుంది గాలి వెళ్ళక. కనుక అలా పెట్టి అంతగా కార్తీక మాసాన్ని తనకు ఉన్నంతలో పాటించింది అమ్మాయి, భక్తితో వచ్చేసింది.
ఆఖరి రోజు వచ్చింది, కార్తీక మాసం అయిపోయింది. మర్నాడు వీళ్ళంతా గోదావరికి వెళ్ళి నదిలో నీళ్లు వదులుతున్నారు. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది యథాప్రకారంగా చేస్తూ. సాక్షాత్తు దేవదూతలు వచ్చారు ఆవిడని తీసుకెళ్ళడానికి. ఆ తీసుకెడుతూ ఉంటే దారిలో గోదావరి రేవులో ఉన్నటువంటి అత్తగారు మిగిలిన వాళ్ళు అయ్యో అయ్యో మన పోలి వెళ్ళిపోతుంది, పోలి వెళ్ళిపోతుంది, స్వర్గానికి వెళ్ళిపోతున్నట్టుంది అని గోలగోలగా చేశారు. అందుకే ఆమె పేరు పోలి, పోలి, ఆ కోడలి పేరు, ఆ ఐదో కోడలి కోడలి పేరు పేరు. పోలి. అందుకని పోలి స్వర్గానికి వెళ్ళడం అనే ఉంది ఇందులో. అయితే వీళ్ళంతా మేము పోలి అత్తగారం, మేము పోలికి అక్కగారులం, మేము కూడా వస్తామని కాళ్ళు పట్టుకుంటున్నారట. అంటే దేవదూతలు కాదన్నారు. ఎందుకు, మేము రోజు శ్రద్ధగా చేశాం కదా గోదావరి స్నానం, శివాభిషేకం చేశాం కదా, మాకెందుకు అధికారం లేదు? మీరు మీ పుణ్యం సంపాదించుకోవడంతో పాటు ఇంకోళ్ళు పుణ్యం సంపాదించుకోకుండా అడ్డుపడ్డారు. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. మనం ఏదైనా మంచి పని చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఇంకోళ్ళకి అడ్డుపడకుండా వాళ్ళు చేస్తుంటే దాన్ని ఆపేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదు కదా. అప్పుడు మీరు ఇలా అడ్డుపడ్డారు గనక మిమ్మల్ని తీసుకెళ్ళమని తోసేశారు. ఈ కథలో మనకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మన వ్రతాలన్నీ బ్రాహ్మణుల కథలు మాత్రమే కాదు. ఒక అభిప్రాయం ఉంది కదమ్మా, మనకంతా బ్రాహ్మణాధిక్యం ఉంది, ఎవరిని గురించి చెప్పినా బ్రాహ్మణ గొప్పతనం గురించి చెప్తారు అని కాదు. ఒక బట్టలు ఉతికే చాకలి దాని ఇతివృత్తం. వీళ్ళు పెడితే అడ్డొద్దు, వద్దన్నారు. దేవదూతలు వీళ్ళని ఇతరులకు పుణ్యం వస్తుందని పుణ్యకార్యం చేయకుండా అడ్డుపడ్డారు కదా మీరు, మీకు ఎటువంటి పుణ్యం లేదు, మీరు నెల రోజులు గోదావరిలో మునిగినా మీకేం పుణ్యం లేదు. చేసింది తప్పు అత్త, నలుగురు కోడళ్ళకి కూడా ఆ పాపం అంటుంది అంతే. ఈ వీళ్ళు మాత్రం చెల్లెని తీసుకెడదామని అనలేరా, ఆగలేరా? ఏదో ఉంటుంటాయి మార్గాలు. అత్తగారు దాన్ని దూరం చేస్తోందని వీళ్ళు సంతోషపడ్డారు, ఆవిడ్ని మాత్రమే తీసుకెళ్ళారు. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఓన్లీ ఇంతకు ముందు మనకేమైనా ఒక దురభిప్రాయం ఉంది ఈ పుస్తకాలు అవి చదవకముందు. ఎవరికన్నా ప్రాధాన్యం ఇస్తే బ్రాహ్మణులకే ఇస్తారు, లేకపోతే క్షత్రియులకి, అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం లేదు మన ధర్మంలో అని. కానీ పోలి ఎవరమ్మా? చాకలి. దానికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఎవరు ఏ రకంగా ఏ రంగంలో ఘనులైతారో వాళ్ళని ఆదరించటం, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం మన సంప్రదాయంలో ఉంది. ఈ రోజుల్లో లాగా కుల వివక్షతో కొట్టుకుని చావలేదు, కుళ్ళిపోయి చావల. ఆరోగ్యకరంగా వారు ఆచరించేటటువంటి వృత్తులను అనుసరించి వాళ్ళకున్నది తప్ప మరొకటి కాదు. అందువల్ల పోలి స్వర్గానికి వెళ్ళడంతో ఈ కార్తీక మాసాన్ని పూర్తి చేస్తారు. పోలి అన్నది ఆ ముసలమ్మ చాకలి యొక్క 5వ కోడలి పేరు. సో అది పోలి కథ అన్నమాట. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందమ్మా. ఎవరికన్నా పుణ్యం వస్తుంది అంటే అడ్డుపడ్డ వాళ్ళు, మాకే పుణ్యం కావాలనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పుణ్యాన్ని సంపాదించుకోవటం లేదు. అవతల వాళ్ళకి రాకుండా అడ్డుపడితే వీళ్ళకి ఏమొస్తుంది? అంచా దేవదూతలు తోసిపారేస్తారు వాళ్ళని, పోలిని తీసుకెళ్లారు. అంటే మన దేశంలో ఒక వర్గాన్నే గౌరవిస్తారు, అందరినీ గౌరవించరు అని అనుకోవడానికి లేదు. ఈ చాకలి అమ్మాయి కథని అన్ని వర్ణాల వారు చదువుతారు. పోలిని స్వర్గానికి అందరూ పంపిస్తారు. ఇక్కడ కుల వివక్ష ఎక్కడుందమ్మా మన దేశంలో? లేదు కదా. ఇలాంటి కథల్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకుని మన ధర్మంలో ఎంత విశాల భావన ఉందో అర్థం చేసుకోవాలి. అలాగే ఇతరులకి మేలు కలుగుతుంటే అడ్డం పడేటటువంటి వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా వాళ్ళకి పుణ్యం రాదు అని తెలుసుకోవాలి. ఈ అమ్మాయి ఏమంత వీళ్ళలాగా రోజు గోదావరికి వెళ్ళిందా? మంచి ఆవు నేతితో ఏమైనా దీపం పెట్టిందా? లేదు కదా. తనకు అందుబాటులో ఉన్న బావి నీళ్ళతో స్నానం చేసి రాలిపడిన పత్తిని తెచ్చి కవ్వానికున్న వెన్న కంటించి దాంతో దీపం వెలిగించింది. అంటే మనకున్న సౌకర్యాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి భక్తి ప్రపత్తులతో ఉంటే చాలు. కానీ కిలో కుంకం, 1 క్వింటాల్ పూలు తెచ్చి దేవుడు మొహాన పోస్తే పుణ్యం వస్తుందని చెప్పడానికి వీల్లేదు అని ఈ కథ మనకి తెలియజెప్తోంది. ఇది కార్తీక మాసంలో చిట్ట చివర అయిపోయిన నాడు చేసేటటువంటిది. ఇది కార్తీక మాసానికి మనం వీట్కూరు పడికేటటువంటి కార్యక్రమంగా కనపడుతుంది. ఎవరైనా చేసుకోవచ్చమ్మా? అందరూ చేస్తారమ్మా. మిగిలిన ప్రాంతాల్లో కొంచెం తక్కువ ఉన్నా గోదావరి ప్రాంతం అంతా కూడా, కథ అంతా గోదావరి ప్రాంతంలో జరిగిందని చెప్పాం కదా. అసలు పోలిని స్వర్గానికి పంపించినటువంటి
ఇల్లు ఉండదు, అది ఈ కులం ఆ కులం అనేం లేదు, ఉమ్. అందరూ చేస్తారు. అంటే అన్ని కులాలకి ఎటువంటి ప్రాధాన్యం ఉంది అన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.